అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 4 రోజుల్లో సింహరాశి వారికి అనుకోని అదృష్టం వరించబోతోంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో సింహరాశి వారికి జీవితాంతం గుర్తుండిపోయే శుభ సమయం. ఈ 4 రోజులు మీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకువస్తాయి. గ్రహాల స్థితి, దైవ అనుగ్రహం, విశ్వశక్తులు ఇవన్నీ కలిసి మీకు ఒక ప్రత్యేక ఫలితాన్నయితే ఇవ్వబోతున్నాయి. ఇది మీరు ఎదురు చూసింది కాదు, కానీ మీరు అర్హులైన అదృష్టం. ఇది అనుకోని అదృష్టం. అంటే మీరు ఊహించని రూపంలో, ఊహించని సమయానికి, ఊహించని వ్యక్తి ద్వారా వస్తుంది. ఇక సూర్యుడు మీ రాశి అధిపతి. ప్రస్తుతం తులరాశిలో సంచరిస్తున్నాడు. అది మీకు సామాజిక గౌరవం, ప్రజల దృష్టిలో గుర్తింపు మరియు ఆకర్షణను పెంచుతుంది. గురుడు వృషభ రాశిలో ఉండడం వల్ల మీకు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. చంద్రుడు ఈ 4 రోజులలో ఒకసారి మీ రాశి త్రికోణంలోకి ప్రవేశిస్తాడు. ఇది భావోద్వేగ శాంతిని, శుభకార్య సూచనలను ఇస్తుంది. ఈ 4 రోజులలో ఒక శక్తివంతమైన యోగం సూర్య గురు యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం మీ జీవితంలో అనుకోని అదృష్టంను సాక్షాత్కార రూపంలో చూపిస్తుంది. ఇక మొదటి రోజున ఉదయం నుంచి మీకు ఏదో అంతర్గత ఉత్సాహం కనిపిస్తుంది. ఏదో మంచి జరగబోతుందన్న భావన మీ మనసులో పుడుతుంది. ఈరోజు మీకు విశ్వం నుంచి చిన్న సంకేతాలొస్తాయి. ఉదాహరణకి ఒక పాత స్నేహితుడు అనుకోకుండా సంప్రదించడం, లేదా మీరు చెయ్యాలని అనుకున్న పని ఒక్కసారిగా సులభంగా సాధ్యమవ్వడం. ఈరోజు మీరు చేసే ప్రతి మాట, ప్రతి నిర్ణయం అదృష్టాన్ని ఆహ్వానించే మొదటి అవుతుంది. ఇక మీ సూర్యశక్తి పెరుగుతుంది. అందువల్ల మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఇక మీ జీవితంలో అనుకోని మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక శుభవార్త రూపంలో ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, విద్యార్థులకు ఒక కొత్త అవకాశం, ప్రేమలో ఉన్నవారికి స్పష్టమైన నిర్ణయం, లేదా కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన సంఘటన జరగవచ్చు. మీకు ఈరోజు అదృష్టం దగ్గర పడుతుంది అన్న భావన స్పష్టంగా తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మీలోని ఆ మార్పును గమనిస్తారు. అయితే ఒక జాగ్రత్త, ఈరోజు మీరు తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే అదృష్టం మీ వైపు వస్తున్న సమయంలో ఓర్పు అనేది అత్యంత ముఖ్యమైనది. మూడవ రోజు మీరు అనుకోకుండా పొందబోయే ఒక అవకాశం మీ ముందుకొస్తుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించి లేదా ఒక వార్త చేరి మీ దారిని పూర్తిగా మార్చేస్తుంది. మీరు గతంలో ఎంత ప్రయత్నించినా ఫలించని ఒక పనిని ఇప్పుడు ఒక్కసారిగా పూర్తవుతుంది. చంద్రుడు మీ రాశి అనుకూల స్థానంలో సంచరిస్తున్నందున మీరు ఆత్మ సంతృప్తిని పొందుతారు. ఈరోజు మీరు చేసే ప్రార్థనలు, ధ్యానం లేదా ఆత్మీయమైన సంభాషణలు విశ్వాసానికి చేరుతాయి. దైవ అనుగ్రహం ఈ రోజే మీపై స్పష్టంగా పడుతుంది. మీ జీవితంలో అనుకోని మార్పు ఈ రోజే జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని గట్టిగా ఆలింగనం చేస్తుంది. ఏదో ఒక శుభ ఫలితం మీరు కేవలం కలగన్నది ఇప్పుడు నిజమవుతుంది. ఉదాహరణకి ఒక లాటరీ, ఆస్తి లేదా డబ్బుతో సంబంధం ఉన్న శుభవార్త కూడా రావచ్చు. ఒక ప్రేమ సంబంధం జీవిత భాగస్వామ్యంగా మారవచ్చు. ఉద్యోగం లేదా బిజినెస్‌లో మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఎదురుచూస్తున్న ఆఫర్ లేదా అంగీకారం అందుతుంది. ఇది అనుకోని అదృష్టం. మీరు ఎంత ఊహించినా దాన్ని ముందుగానే తెలుసుకోలేరు. కానీ ఇది ఖచ్చితంగా మీ పక్షాన వస్తుంది. ఇక ప్రేమలో ఉన్న ఈ సింహరాశి వారికి ఈ 4 రోజులు కొత్త ఆరంభం. మీరు ప్రేమించే వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు. గతంలో దూరమైన వ్యక్తి తిరిగి సంప్రదించవచ్చు. కొత్త పరిచయాలు సానుకూల దిశలో సాగుతాయి. మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. సింహం అనే మీ సహజ గౌరవం మరింత వెలుగుతుంది. మీరు ఈ కాలంలో ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తి మీ జీవితంలో దీర్ఘకాల సంబంధం ఏర్పరిచే అవకాశం ఉంది. ఇక ఈ సింహరాశి వారికి రాబోయే 4 రోజులు ఆర్థిక పరంగా బంగారు కాలం. నిలిచిపోయిన డబ్బు వస్తుంది. బకాయిలు క్లియర్ అవుతాయి. కొంతమందికి లాభదాయకమైన పెట్టుబడులు కూడా ప్రారంభమవుతాయి. వీటిని అదృష్టం వరద అని కూడా చెప్పవచ్చు. ఈ అదృష్టం ఒక్క రోజులో రావడం కాదు. ఇది మీరు ఇంతకాలం చేసిన కష్టానికి ప్రతిఫలం. ఇప్పుడు విశ్వం మీకు చెబుతోంది నీ సమయం వచ్చింది అని. ఇక ఇంట్లో ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, స్నేహితుల మధ్య శాంతి వాతావరణం ఏర్పడుతుంది. కొత్త శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. వివాహం, గృహప్రవేశం లేదా బిడ్డ పుట్టుక వంటి శుభ సూచనలు కూడా కనిపిస్తాయి. మీరు ఈ కాలంలో చేసే ఒక నిర్ణయం మీ కుటుంబానికి దీర్ఘకాల ఆనందాన్ని తీసుకువస్తుంది. ఈ సింహరాశి వారు స్వభావంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ ఈ కాలంలో మీరు మీ అంతరాత్మతో మరింత కనెక్ట్ అవుతారు.
ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయడం లేదా ఆదిత్య హృదయం పఠించడం ద్వారా మీ అదృష్టం ఇంకా వేగంగా పనిచేస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితానికి దైవ ప్రేరణ ఇచ్చే సమయం. మొదటి రోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు. రెండవ రోజు అహంకారంతో వ్యవహరించడం అదృష్టాన్ని తగ్గిస్తుంది. మూడవ రోజు మీ మాటలు జాగ్రత్త. ఎవరో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవ రోజు విజయంతో మత్తెక్కకండి. కృతజ్ఞతతో ఉండండి. ఈ సింహరాశి వారికి ఈ రాబోయే 4 రోజులు ఒక దివ్యమైన కాలం. ఇది మీ జీవితంలో మార్పు తెచ్చే సమయం. మీ కృషికి ఫలితం రానుంది. మీ ప్రేమకు స్పందన లభిస్తుంది. మీ కుటుంబానికి శాంతి వస్తుంది. మీ అదృష్టం మిమ్మల్ని వెలుగులోకి తెస్తుంది.